ఒక క్యూబాయిడ్ షేప్లో ఒక బాక్స్ ఉంది. క్యూబాయిడ్ ఎప్పుడూ కూడా ఒక దీర్ఘ చతురస్రం నుంచే ఫామ్ అయింది. దీర్ఘ చతురస్రంలో ఉన్న ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటి సార్? దీర్ఘ చతురస్రంలో సపోజ్గా ఎల్ కామా బి అనే రెండు భుజాలు అయితే లెంత్ షుడ్ ఆల్వేస్ బీ గ్రేటర్ దాన్ బ్రెడ్త్. రైట్? అదే బ్రెడ్త్ ఒక సైడ్ ఇంకో సైడ్కి ఎప్పుడూ ఎక్కువ ఉండాలి. రైట్? లెంత్ ఈజ్ బ్రెడ్త్ ఒక సైడ్, ఇన్ఫాక్ట్ అది బ్రెడ్త్ కూడా కావచ్చు. వన్ సైడ్ ఈజ్ ఆల్వేస్ లార్జర్ దాన్ అదర్ సైడ్. మనకు దీర్ఘ చతురస్రంలో ఒక భుజం ఎప్పుడూ కూడా రైట్ ఇంకో భుజానికంటే ఎక్కువ ఉండాలి. వన్ సైడ్ ఈజ్ లార్జర్ దాన్ అదర్ సైడ్. అలా ఉంటేనే అది దీర్ఘ చతురస్రం అవుతుంది. వన్ సైడ్ ఈజ్ ఆల్వేస్ లార్జర్ దాన్ అదర్ సైడ్. లార్జెస్ట్ సైడ్ ఎంత అన్నాడు? రైట్. నవ్ ఇక్కడ చూడండి సార్. సో వాల్యూమ్ స్మాలెస్ట్ సైడ్ ఇచ్చాడు. స్మాలెస్ట్ సైడ్ 20. వాల్యూమ్ ఈజ్ ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో లార్జెస్ట్ ఎంత ఇచ్చాడు? 40. స్మాలెస్ట్ ఎంత ఇచ్చాడు? 20. సో లార్జెస్ట్ ఏమో 40 అట, స్మాలెస్ట్ ఏమో 20 అట. అంటే హైట్ రైట్ 20 కంటే తక్కువ కాకూడదు. ఎందుకనంటే ఇది 20 స్మాలెస్ట్, అంటే ఇది 20 నుంచి 40 కంటే ఎక్కువ కాకూడదు. అంటే హైట్ 40 వరకు తీసుకోవచ్చు. ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ 40 ఇంటూ 20 ఇంటూ 20. అంటే ఇది ఎంత అయింది సార్? 2 2s are 4, 4 4s are 16, 4 4s are 16, 16 2s are 32. రైట్? అంటే 16,000 32,000 మధ్యలోనే నాకు వాల్యూమ్ ఉండాలి. 16,000 అండ్ 32,000 వాటి మధ్యలోనే నాకు వాల్యూ ఉండాలి. ఇది ఉండకూడదు, ఇది కూడా ఉండకూడదు. ఆన్సర్ ఎంత? 18,000. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? ఒక భుజము మ్యాక్సిమం వాల్యూ 40 సార్. ఒక భుజము మ్యాక్సిమం వాల్యూ 40, మినిమం వాల్యూ 20. భుజము మ్యాక్సిమం వాల్యూ 40, మినిమం వాల్యూ 20. హైట్ సార్ నేను 5 వేసుకుంటాను, వీల్ కాదు. ఎందుకనంటే ఈ మూడిట్లలో మినిమం వాల్యూ ఏంటి సార్? 20 తీసుకోవాలి. కాబట్టి హైట్ మినిమం వాల్యూ ఎంత తీసుకోవాలి? 20. మ్యాక్సిమం వాల్యూ ఎంత తీసుకోవాలి? 40. 20 నుంచి 40 వరకు ఏమైనా తీసుకోవచ్చు. 20 ఇంటూ 20 ఇంటూ 40 విచ్ ఈజ్ 16,000. 20 ఇంటూ 40 ఇంటూ 40 విచ్ ఈజ్ 32,000. అంటే నాకు వచ్చే ఘన పరిమాణము 16,000 నుంచి 32,000 వరకు ఏదైనా వాల్యూ అయి ఉండొచ్చు. 16,000 కంటే తక్కువ ఉండకూడదు, 32,000 కంటే ఎక్కువ ఉండకూడదు. 16,000 కంటే తక్కువ ఉంది, 32,000 కంటే ఎక్కువ ఉంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 18,000. మంచి లాజికల్ క్వశ్చన్ సార్.